హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పండగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో 3 రోజులు ఇంట్లోనే పండగ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మా ఫ్యామిలీ అంతా ఒకేసారి గ్యాదర్ అవ్వడం వల్ల ఏదైనా ట్రిప్కి వెళ్దామని చెప్పేసి సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే ప్లాన్ వేసాము. సో మా ఇంటి దగ్గర నుంచి సరుగుడు వాటర్ ఫాల్స్కి 40 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. రూట్ అయితే బాగానే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగితే రూట్ ఇలా ఉంటుంది అనమాట సరుగుడు వాటర్ ఫాల్స్కి. వెహికల్ని అయితే బయట వదిలేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో వ్యూ అయితే అద్దరిపోతుంది. సూపర్ ఉంటుంది గ్రీనరీ అంతా. రోడ్ చూసారా ఎంత రాళ్ళగా ఉందో. సో అందుకే వెహికల్ని అయితే దిగేసి మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం. మా వెనకాతల వెహికల్ కూడా వచ్చింది. సూపర్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు తినడానికి మంచి ప్లేస్ ఎత్తుక్కొని ఫస్ట్ తినేసాము. ఎందుకంటే 11:30కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 1 అయింది. సో మంచిగా ఫస్ట్ అందరం వెళ్ళి తినేసి ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో కొంచెం వాటర్ అయితే ఉంటుంది. ఏదో కాళ్ళని తడుపుకొని రెండమ్మ అన్నట్టు. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. వాటర్ సౌండ్ అయితే వస్తుంది కానీ వాటర్ అయితే కనిపించట్లేదు. అది కొండల మధ్య కదా. అలా వెళ్ళేసరికి మాకైతే కాళ్ళ నొప్పులు వచ్చినాయి. బట్ వెళ్ళి ఎంజాయ్ చేసేటప్పటికి ఆ నొప్పులన్నీ పోయినాయి. చుట్టూరు మంకీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా భయం వేసింది. తినేటప్పుడు కూడా ఎక్కడ వచ్చి ఎగిరి ప్లేట్ని పట్టుకెళ్ళిపోతాయి. ప్లేట్ని పట్టుకెళ్ళిపోయినా పర్లేదు, మనకేం ఇంజూర్ చేయకుండా ఉంటే అంతే కదా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటే కాదు, చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారా వాటర్ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే చాలా హెవీగా వచ్చింది. ఇప్పుడైతే వర్షాలు పడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే టైం మర్చిపోయాము అసలు ఎంత అయిందో ఏంటో అని. మొత్తం ఎవరైనా సరే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదన్నమాట. చాలా బాగుంటుంది. వ్యూ కానీ గ్రీనరీ కానీ సూపర్ ఉంటుంది. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే నర్సీపట్నానికి వాటర్ ఫాల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. సరుగుడు, వలసంపేట, దార్మఠం, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇవన్నీ మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్లు అనమాట. సో ఒకవేళ ఇటు సైడ్ రావాలి అనుకుంటే ఇవన్నీ తప్పనిసరిగా విజిట్ చేయాలి. కాకపోతే ఇవన్నీ దగ్గరగా ఉండవు, బట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు తాండవ రిజర్వాయర్ని అయితే విజిట్ చేసాము. చాలా బాగుంది ఇది కూడా. వాటర్ అయితే కొంచెం తగ్గినట్టుంది, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కరిద్దరు వెళ్తే మాత్రం భయంకరంగా కూడా ఉంటుందన్నమాట. మొత్తం చుట్టూరు అడవి, ఎవ్వరూ ఉండరు. ఇంకా సరుగుడు వాటర్ ఫాల్ నుంచి తాండవ రిజర్వాయర్కి వెళ్ళే దారి మధ్యలో మాకైతే చాలా ఆకలేసింది. సో మేము బ్యాగ్ కూర్చున్నాం కాబట్టి గర్ల్స్ అందరం పులిహోర అయితే వేస్తామన్నమాట. ఇంకా సో ఇక్కడ 2 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఒకటి డ్యామ్, ఇంకొకటి చాడీలు. మ్యాక్సిమం టూరిస్టులు అందరూ డ్యామ్ దాకానే వస్తారు. ఇది చాడీలు అనేది లోపలికి ఉంటుందన్నమాట. ఎవ్వరు ఉండరు. ఒక్కరో ఇద్దరు వస్తే మాత్రం చాలా భయంకరంగా కూడా ఉంటుంది. చూసారు కదా చుట్టూ అడవిలో ఉన్నట్టుంది. సన్సెట్ అయితే అదిరిపోయింది వ్యూ కూడా. ఇది వచ్చేసి డ్యామ్. ఇక్కడ మ్యాక్సిమం అందరూ వస్తారు, అంటే ఎక్కువ విజిట్ చేసే ప్లేస్ ఇదే. వాటర్ ఉంటుంది, వ్యూ బాగుంటుంది, ఫొటోస్ కానీ రీల్స్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.